ఇప్పుడే 'సత్యదేవ్' అన్నయ్యది 'జీబ్రా' మూవీ చూశాను. సినిమా ఎలా ఉందంటే బాగుంది. బాగుందంటే గుదాలుగా బాగుందని కాదు. జస్ట్ యావరేజ్‌గా ఉంది. ఒకసారయితే చూడొచ్చు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే 'సత్యదేవ్' గారు ఒక బ్యాంక్‌లో పనిచేస్తారు. అలాగే 'సత్యదేవ్' అన్నయ్య ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు. అలా వీళ్ళిద్దరూ సుఖంగా బతుకుతున్నప్పుడు ఓ చిన్న తప్పు వల్ల పెద్ద మొత్తంలో డబ్బు 'సత్యదేవ్' అకౌంట్‌లో జమ అవుతుంది. దీంతో ఆది అనే గ్యాంగ్‌స్టర్ సత్యదేవ్‌ని సంపాలని వెంటాడుతుంటాడు. ఇక ఈ గ్యాంగ్‌స్టర్ నుంచి సత్యదేవ్ ఎలా బయటపడ్డాడు, అలాగే మొత్తానికి అసలు కథ ఏమైంది అనేటువంటిది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ లైన్ అన్నమాట. సో, ఈ విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ అనేది తీసుకొని సినిమానైతే చాలా అంటే చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. కొన్ని కొన్ని స్లో మూవ్‌మెంట్స్ ఉన్నా కొన్ని కొన్ని సీన్‌లు ఎంటర్‌టైన్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోయిందనేటువంటిదైతే చెప్పవచ్చనమాట ఈ సినిమా. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత స్లైడ్ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఇక ఈ 2 సీన్‌లు కొంచెం బీపీ లేపిస్తాయి ఫ్యామిలీతోటి చూస్తున్నప్పుడు. ఫ్యామిలీతోటి ఒకవేళ చూస్తున్నప్పుడు ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్‌లో నుంచి లేచి టాయిలెట్ పోయడానికి వెళ్ళండి. ఈ సీన్‌లు కవర్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత నుంచి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ 2 సీన్‌లు తప్ప. ప్లస్ పాయింట్స్. సత్యదేవ్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆయనైతే న్యాయం చేశాడనేటువంటిదైతే చెప్పవచ్చనమాట ఆ క్యారెక్టర్‌కి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ కాకుండా బాగా యాక్టింగ్ చేశాడనేటువంటిదైతే చెప్పవచ్చు. ఇక విలన్‌గా చేసినటువంటి ధనుంజయ్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. విలనిజంలో ఆయనైతే రెచ్చిపోయాడనేటువంటిదైతే చెప్పవచ్చనమాట యాక్టింగ్ విషయంలో. రవి బస్రూర్ బీజీఎం కూడా చాలా అంటే చాలా బాగుంది. సీన్స్‌కి తగ్గట్టు బీజీఎం అయితే పడింది. ఇక అదే విధంగా స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంది. మైనస్ పాయింట్స్. ఇక సెకండ్ హాఫ్‌లో స్టోరీ అనేది కాస్త ఆసక్తికరంగా అయితే లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి బాగా చూపిస్తూ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నారు అనేటువంటిది సెకండ్ హాఫ్‌లో మనకి స్టోరీ విషయంలో డౌటొస్తుంది. అప్పుడు కొంచెం ఇదేం సినిమా అనేటువంటి విధంగా అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా కొన్ని కొన్ని సీన్‌లలో కొంచెం డల్‌గా అయితే ఉంది. ఇక ఓవరాల్‌గా అయితే ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3 రేటింగ్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారు అనేటువంటిది కామెంట్ చేయండి. అలాగే మీకెలా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత అనేటువంటిది కూడా డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. ఇక ఓవరాల్‌గా అయితే ఒకసారయితే చూడొచ్చనమాట సినిమా. టైమ్ పాస్‌కి ఇట్లా బయటికి వెళ్తున్నప్పుడు అదే విధంగా. బోర్ అయితే కొట్టదు. ఒక్కటి మాత్రం ఇదైతే చెప్పగలననమాట. ఒకవేళ మీరు ఖాళీగుంటే ఈ సినిమానైతే చూడండి. సో, దట్స్ ఈరోజు రివ్యూ విషయానికొస్తే. ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించిందో డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.